కూడల్ని తీసుకొని అడవిలోకి నువ్వు వెళ్ళేటప్పుడు సుందర సుకుమార సౌందర్య సౌభాగ్యం కలిగిన మృదువైన కోమలమైన నీ పాదకమలము ఏ గడ్డికో ఏ దుప్పులకో ఏ ముళ్ళకో ఎలా గుచ్చుకుంటుందోనని శిల తృణ అంకురై సీదతీయతి మా మనస్సు పొగిలిపోతూ ఉంటుంది. దిన పరీక్షయే నీలకుంత కుంతలైర్వనరుఘాననం బిభ్రదామృతం ఘనరజస్వలం దర్శయన్ముగు మనసిన స్మరం వీరా యచ్చసి. అప్పటి వేళ కాగానే మరల పశువుల్ని తీసుకొని నువ్వు నందవ్రజానికి బయలుదేరి వచ్చేటప్పుడు సుందరాతి సుందరమైన నీ వదనార గోవుల యొక్క కాళ్ల గెట్టెలతో లేచిన దుమ్ముతో కొట్టబడి శ్రమతో కూడి చెమట బిందువులతో కలిసిన ముంగురులతో ఉన్నప్పుడు మా మనస్సు చెదిరిపోయేది, మాకు మన్మధాంకురాలు కలిగేవి. స్వామి, నీ పాదకమలం ఎటువంటిది! ప్రణత కామదం బ్రహ్మ గడిగిన పాదము. అన్నమాచారులు ఇక్కడే పట్టుకున్నాడు. భాగవతంలో గోపికలు అక్రూరుడు స్తుతి చేసిన దాన్ని ఆయన చరవణం చేశాడు. జయదేవుడు అక్కడే, నారాయణ తీర్థులు అక్కడే, మహాభక్తులంతా పోతన్న గారు అక్కడే. వ్యాసుల వారు ఇచ్చిన పట్టే శుకయోగి గానం చేసింది. ప్రణత కామదం పద్మజార్చితం ధరణి మండలం ధ్యేయమాపది చరణ పంకజం శంతమంచతే రమణ స్తనేషు అర్పయ ఆదిహన్ను. మనోవ్యధలను పోగొట్టేట్లుగా నీ వియోగ పరితాప అగ్నితో దహ్యమానమవుతున్న హృదయాలు కలిగిన ఈ గోపికల యొక్క ఈ స్తరభాగముల మీద సుందరాతి సుందరమైనది లక్ష్మీదేవి కూడా వదిలిపెట్టగా ఎప్పుడూ అర్చించే పాదకమలం శ్రీవల్లభ శ్రీపాద అని స్వామికి. ప్రణత కామదం మొక్కిన వారికి, ఆరాధించిన వారికి, పూజించిన వారికి సమస్త మనోరథాలు తీర్చేది. ధరణి సగుణ సాకార దివ్య అవతార స్వరూపాలలో పాదములతో ఇక్కడ సంచరించారు. అనేక చోట్ల భగవత్ పాదముద్రలున్నాయి. ఇక్కడ భగవత్ పాదముద్రలున్న భూమి అలంకారమైన భూమి. ధ్యేయమాపది ఆపత్తులో ధ్యానం చెయ్యదగిన నీ పాదం అనే కమలాన్ని, పరమసుఖాలు వక్షసుఖాన్ని కూడా బ్రహ్మానందాన్నిచ్చే నీ పాద కమల ఒక్కసారి మా వక్షస్థలం మీద మోపవా స్వామి. సురతవర్ధనము శోకనాశనము స్వరిత వేణునా సుష్ఠు చొక్కుదుము నీ ఈ కర్కశారణ్య భూపరి సంచారము. కృష్ణ నీ ప్రియులకు ప్రాణవ్యధల్ చేసెడు. కమలాల రేకుల నిగారింపుల కంటే సుకుమారమైన సుందరమైన నీ పాదకమలాలు ములుకులు తీరిన మా స్థలముల మీద పెట్టుకుంటేనే నీ పాదం గుచ్చుకుంటుందేమోనని వ్యధపడతామే. అటువంటి నీ పాదం ఈ అరణ్యంలో తృణ కంటక శిల కర్కశమైన భూమి మీద తిరుగుతుంటే ఎంత బాధ కలిగిందో. మా మనస్సు పొంగి పొరిడిపోతుందన్నాడు. పొక్కిపోతున్నాం. హృదయేశ్వర మా హృదయము మృదుతరముగా చేసి తొల్లి
మికిలి హృదయము కఠినము చేసను కదా నీ మదీయ సాంగత్యము ఇట్టి సందము గలదే. నీవేమో మా మనస్సులు రంజిల్లి మెత్తబడి కరిగిపోయేటట్టు చేశావు. తీరా మాకు కరిగి మేము నీ వెంట పడ్డప్పుడు నువ్వు కఠిన చిత్తంతో మమ్మల్ని అనుగ్రహించడం లేదు. ఆహా ప్రభో కృష్ణ, యద్ భవాన్ అన్ని కాననం త్రుటి యుగాజతే. పగలు పూట నీవు గోవులను తీసుకొని అడవికి వెళ్లి తిరిగి సాయంకాలం దాకా రాకపోతే ఒక్క త్రుటి యుగంలాగా గడుస్తున్నది. ఎప్పుడొస్తావా అని. ప్రగసితాననం ప్రేమ వీక్షణం బృహదురశ్రియాధామ వీక్షతే ముహురతి స్పృహ ముహ్యతే మనః. సుందరమైన చక్కని క్రీగంటి ప్రసారాలు, కుదురైన నుదురు మీద చక్కగా ఉన్న ఆ కనుబొమ్మల సౌరు తీరు, నీ సౌందర్యం, ఈ వ్రజజనంలో నువ్వు అవతరించడం, ఇక్కడ మాకు ఆటవికులమయుక మాకు ఆనందం కల్పించడం స్వామి. ఇక నేమి ఆ జన్మలు వ్యర్థమే కదా అని బహుళమైన పరితాప భారంతో గోపిగా తల్లులు గీతములు గానం చేసి తన్మయత్వంతో కృషించి దుఃఖాక్రాంతల కాగా గాయంత్య ప్రళపంచశ్చ చిత్రధ రూరుదు బావురున ఏడిచారట. ఆర్తి కలిగింది. హృదయం పరిపక్వ ఆర్తి ఎప్పుడవుతుందో తాసామాభిరభూచౌరి పరమాత్మ అక్కడ దర్శనమిచ్చారు. ఎలా ఉన్నారు? స్మయమాన ముఖంబుజగ పీతాంబరధర స్రగ్వీ సాక్షాత్ మన్మథ మన్మథ. మన్మధుణ్ణే మోహపరిచేవారు. పీతాంబరధారి, తులసి వనమాల విభూషితుడు. ఏమి సౌందర్యం! ఆయన్ని చూడగానే ప్రాణాలు శరీరానికి వచ్చినంత పని అయింది వాళ్ళకి. కాచిత్ కరంబుజం శౌర్యేరు జగృహే. ఒక ఆమె పాపం చెయ్యి పట్టుకుంది, భుజం మీద చెయ్యి వేసింది. ఇంకొక ఆమె ఆనందంగా పరమాత్మతో దట్టీలు పట్టింది. ఇన్ని లక్షలో కోట్లో ఉన్నారు. అది బ్రహ్మరాత్రం అన్నారు, అది బ్రహ్మానంద హ్రదం అన్నారు, అది బ్రహ్మముహూర్తం దాకానన్నారు. అనంత కోటి కాలాన్ని అందులో ఇమిడిచారు క్షణకాలంలో. ఒక్క క్షణంలో గీతాశాస్త్రం, అద్భుతమైన మహాబ్రహ్మ విద్య 18 అక్షౌహిణీల మధ్యలో ఎవ్వరికీ ఏమీ తెలియకుండా అర్జునుడికి ఉపదేశించారు. ఆ కాలమంతా ఒక కాలంలోనే ఇమిడిపోయింది, ఎవరికీ తెలియదు. రాత్రి పడుకున్నారు చక్కగా, తమ మంచాల మీద పడుకొని కింద మరచమ్ముల్లో నీళ్లు పెట్టుకొని హాయిగా దిండ్ల మీద ఉంటే తెల్లవారు లేచారు. అవే మంచాలు, అవే దిండ్లు, అవే మరచమ్ములు, అవే నీళ్లు, అవే ఇళ్ళు, అవే అరమరులు, అవే గోడలు, అవే పేటలు, తోటలు, కోటలు, పాటలు. కానీ మధురలో పడుకున్నారు, ద్వారకలో తేలారు. భగవన్మాయ అఘటన ఘటనా పటీయసి భగవన్మాయ. అంగనా మంగనామంతరే మాధవ మాధవం మాధవం జాంతరే జాంగనా. ఒక్క స్వామి, అనంత కోటి గోపికలు. వారెంతమంది ఉన్నారో మనం లెక్క పెట్టలేం. వారి వారికి 2 గోపికల మధ్యలో ఒక కృష్ణయ్య. గోపిక మాధవ, మాధవ గోపిక, గోపిక మాధవ. ఎందుకని? ఆ భుజం మీద భుజం వెయ్యటానికి, ఆ నడువు కౌగలించుకోవటానికి దొడ్డి కట్టి నాట్యం చేయించారు. సంసార బంధం కలం వామదృశాంజగౌ అన్నారు, వేణునాదం చేశారని. అర్థమేమిటి? కలం అంటే కులుం అనే బీజాక్షరం, వామదృశ అంటే మంత్రశాస్త్ర ప్రకారం ఈకారం, కులు ఈ అంటే క్లీం అని, క్లీం అంటే కామబీజం. ఈ కథ విన్నా, భావించినా, ధ్యానించినా, చక్కగా శ్రద్ధతో అసూయ లేకుండా విడమరిచి ఆలోచించినా వారికి జన్మ జన్మాంతర కామబంధ వాసనలు తొలగిపోతాయి. మర్రి చెట్టుకు ఊడలు పెరిగినది, అందుకే అశ్వత్థ మూలం అన్నారు. ఈ అశ్వత్థం ఎందుకయ్యా అంటే ఊడల్లాగా పెరిగిపోతుంది సంసార బంధం, కర్తృత్వ భోక్తృత్వాలతో. ఇలా పెరిగిపోతున్న ఈ కామజటలున్న ఏ సంకల్ప జడలు ఇవి ఛేదింపబడతాయి, నశిస్తాయి, ఆనందం కలుగుతుంది, 3 శరీరాల బంధం వదులుతుంది.
విశ్వ తైజస ప్రాజ్ఞ రూపమైన జాగ్రత్త స్వప్న సుషుప్తుల వ్యవస్థలు మూడు పోతాయి. సృష్టి స్థితి లయాలకు దూరమవుతుంది. బ్రహ్మానంద పరవశమవుతుంది. వారితో స్వామి రాసక్రీడ చేస్తారు. కంఠే స్వనికటము స్త్రియ ప్రియం మన్యేరన్ను నభస్తావతు విమాన శత సంకులం. శరద్రాత్రులు బృందావన సైకత స్థలాలు, చక్కగా పుష్పించి జిగిర్చి ఫలించిన వృక్ష లతా సందోహాలు, వాటి మధ్యలో పరమాత్మ స్త్రీలతో విహరిస్తున్నారు. ఆహా, ఇది ముల్లోకాలే కాదు 14 లోకాలకు మహాపర్వం. ఇంతటి ఆనంద సంభార సంరంభం దొరుకుతుందానని దేవలోక, గరుడలోక, సిద్ధలోక, సాధ్యలోక, పతకలోక, కిన్నరలోక, కంపురుషలోక సర్వలోక దేవతాగణాలొచ్చి విమానాల మీద ఆకాశం మీద నిండి బ్రహ్మానంద పరవశులవుతున్నారట. ఆ భగవంతుని యొక్క లీలా విలాసం చూడటంతో వాళ్లకు కామాంకురాలు ప్రేమాంకురాలు పెరిగిపోయి తమ ప్రియుల మీద ఒరిగిపోతున్నారట విమానాల్లో ఉన్నవారు కూడా. దివౌక సంసదారాణం ఔత్సుక్య నిభృతాత్మనాం తతో దుందుభయో నేదు నిపేతు పుష్పవర్ష్టయ జగుర్గంధర్వపతయ సస్త్రీకాగదశోమలం. ఆ యశస్సు గానం చేస్తున్నారు. నాటికి నేటికి భక్తులు చక్కగా కీర్తించుకొని పాడుకొని ఆడుకొని ఆనందించి అనుభవించడానికి వీలైన భగవన్ లీలలు. నడుములు వీడియాడ చిరునవ్వులు నివటిలంగా హారములు సుడివడ మేకలల్ వరవదల చూడ్కి మెరుంగులు పర్వ ఘర్మముల్ ఒడమా కురుల్ చెలింప శృతిభూషణముల్ మెరయన్ సకృష్ణలై పడతుకొలు ఆడుచుంచెలగి పాడిరి మేఘ తటిల్లతా ప్రభన్. మేఘాల మధ్యలో మెరుపు తీగలవలే కోమల శ్యామల మేఘశ్యామలుడైన భగవానుని మేఘకాంతి, మెరుపు తీగల వంటి గోపికల కాంతి తళుక్కు తళుక్కున దొడ్డు గట్టి తిరుగుతున్నప్పుడు మెరుస్తున్నాయి. నడుముల బంధాలు వదిలిపోతున్నాయి. శారీరకమైన ఆనందం చెప్పడానికి వీలు లేదు. ఆ భగవంతుడు అనేక రూపాలతో అనేక ఆనందాలు కల్పించారు. పరమాత్మ సాంగత్యం, నేను ఆయన్ని పట్టుకోనే ఉన్నా, ఆయన నన్ను స్పృశిస్తూనే ఉన్నాడు. ప్రతి వాళ్ళకి అదే భావం, అదే ఆనందం. హరిని నయనల్ల తోడన్ హరి రాసక్రీడ సేయ అంబర వీధిల్ సురనాథులు భార్యలతో సొరిది విమానం ఉలిక్కి చూచిరి ఇలేషా. ఓ పరీక్షిత్ మహారాజా, ఇది దేవలోకాదులేగావు, సర్వలోకాలకు ఆనందబంధుర సంతోషాన్ని కల్పించారు పరమాత్మ. బ్రహ్మానంద పరవశులైపోయినారు. రామలతోడను తా రామానుజుడాడ చూచి రాగిల్లిన ఆ స్వామి రాసక్రీడా వైభవం, బ్రహ్మానంద రసస్ఫూర్తి అది చూచి మనోరముల మీద వియచ్చర రామలు వ్రాలిరి మూర్ఛిపడిరి రాజకులేంద్ర. చెప్పినవాడు పరమ విరాగి, అవధూత, జగత్తే అక్కర్లేనివాడు. ఎందుకని ఈ అవధూత యొక్క బ్రహ్మానందాన్ని చెబుతున్నాడు. ఇక్కడ అవధూతలే పతి సుతన్వయ భ్రాతృబాంధవాన్ అతి విలంఘ్య తే అచ్యుత ఆగత. గోపికలు అంటారు, మాకు భర్తలు, కొడుకులు, ఇళ్ళు, వాకిళ్ళు, బంధాలు, సంతోషాలు, ధనాలు అన్నీ వదిలేశాం. అన్ని వదిలిన వాడు ఏమవుతాడు? విరాగి. అన్ని వదిలితేనే అసలు అందుతుంది. ఇవన్నీ పట్టుకున్నప్పుడు అసలు ఆనందం పొందాం. ఆనందాన్ని మనం అసలు అనుభవించలేక ఏదో పరిచ్ఛిన్నమైన ఆనందం ఎలాంటిదన్నాడు. అందుకే ఒక్క వెంటాడు, మీసాలపై తేనియల్. గ్లాసు తేనె తాగితే ఎంత అమృతం. తేనె లేక పాపం మీసాల మీద చివర వేసుకొని నాలికతో నాస్తే నాలిక ఎర్రబడుతుంది, ఈ మీసం ఊరికే చచ్చుపడుతుంది. తేనె వెంట్రుక్కి రాస్తే తెల్లబడుతుంది తొందరగా. మీసాల మీద తేనె వలె సుఖం లేని, ఆనందం లేని, నిత్య దుఃఖమయమైన, భ్రమ కలిగిన, నశ్వరమైన సంసార విషయ సుఖాలను సుఖం అనుకుంటున్నాం.
కానీ ఇది కూడా ఎలా అనుకుంటున్నావు? ఆ బ్రహ్మానందము యొక్క లేశం వల్లనే. ఏతస్యైవ ఆనందస్య అన్యాని భూతాని మాత్రాముపజీవంతి ఉపనిషత్తు చెబుతుంది. ఈ అఖండమైన సత్యమైన జ్ఞానమైన చిన్మాత్రమైన ఆనందము యొక్క లేశమే తీసుకొని వచ్చి శబ్దాకార రూపాకార రసాకార గంధాకార స్పర్శాకారములనే విషయములతో నువ్వు అనుభవిస్తున్నావు. అందుకే ఏది పొందినా బ్రహ్మానందం అనుకుంటావు. కానీ అసలే నిరుపాధికమైన నిర్విశేషమైన పరిశుద్ధమైన ప్రశాంతమైన ఆనందమే నీకు దొరికినప్పుడు అబ్బా, యమునా కంకణచారి అయి వనజ పుష్పమోద సంచారి అయి రమణీ ఘర్మ నివారి అయి మదవతీ రాసశ్రమోత్తారి అయి ప్రమదా మానస నద్య భవ్య సుఖ సంపత్కాధికారణమై చేరి ఆ కమలాక్షుండు అలరంగ గాలి విసరల్ కళ్యాణ భావమునను. పరమాత్మ ఎప్పుడు ఆ సగుణ సాకార లీలా విలాసాన్ని చూపిస్తారో స్థలక్రీడ, జలక్రీడ, వనక్రీడ, రాసక్రీడ, బ్రహ్మానంద వైభవమే. నృత్యతి గాయతి కాచిత్ కూజన్ను పుర ఎగురుతున్నారు, ఆనందిస్తున్నది ఒకటి, గానం చేస్తున్నది ఒకరు, మైమరచింది ఒకటి, బ్రహ్మానందం పొందుతున్నది. అబ్బా, శ్రీ ఏకాంత వల్లభం గృహీత కంఠ్య. లక్ష్మీనాథుడు రమారమణుణ్ణి చేతులతో పట్టుకొని బ్రహ్మానంద పారవశ్యం పొంది ఇలా 3 సంవత్సరాలు జరిగిందన్నారు. ఈ బ్రహ్మ క్రీడ, సగుణ క్రీడ, నిర్గుణ నిర్విశేష ఆనందం, జడలు పోయినై, కామబంధాలు తొలగినై, ఆ అవధూతలు బ్రహ్మానంద ప్రాప్తి ఈ లోకంలోనే పొందగలిగారు జీవన్ముక్తుల వలె. ఇలా జగజ్జేగీయమానమై నారదాదుల చేత స్తోత్రం చేయబడ్డది భగవల్లీలా వైభవం, పరమాత్మ యొక్క ఆ శృంగార చేష్ట. శ్రీకృష్ణస్వామి బృందావనంలో సర్వగోపిగా మనోవృత్తులను అపహరించి అద్భుతానందాన్ని కల్పించి బ్రహ్మరాత్రమందు రాసవైభవాన్ని కటాక్షించారు. తరువాత కేసి అనే రాక్షసుడు, వ్యోమాసురుడు, కంసుడు చేత పంపబడ్డవారు, వారిని సంహరించారు పరమాత్మ. ప్రళంబాసురుడనే వాణ్ణి సంహరించాడు బలరామస్వామి. నారదుడి వల్ల గుర్తించాడు, దేవతాంశలు వీరంతా, మనం రాక్షసాంశలం. కాలనేమి అనే రాక్షసుడే కంసుడుగా పుట్టాడు, కాబట్టి వీరిని ఎలాగైనా సంహరించాలి. ఆ వాసుదేవ ఆంశతో అవతరించారు పరమాత్మ, నందవ్రజంలో ఉన్నాడని గుర్తించాడు. అప్పుడు అక్రూరుణ్ణి పిలిచి, నీవెలాగైనా వెళ్ళి, దేవకీ పుత్రుడు గనక వారు, నువ్వు తెలిపి మాట, మీ మేనమామ కంసుడు ధనుర్యాగం చేయబోతున్నాడు, మిమ్మల్ని తీసుకోరమ్మన్నాడని నందునికి కూడా ఆహ్వానం ఇచ్చి వారిని తీసుకోరమ్మనమన్నాడు. పరమ భాగవతుడు అక్రూరుడు. ఈయన వెడితే తొందరగా వస్తాడాయన అని వీడి ఆలోచన. అది ఫాల్గుణ శుద్ధ ఏకాదశి, విష్ణుతిథి. ఆ సాయంత్రం దర్బారులో కంసరాజు ఆజ్ఞ ఇచ్చాడు అక్రూరుడికి. అక్రూరుడు అందులో ఉద్యోగంలో ఉన్నాడు. ఏమి భాగ్యం! తెల్లవారి ద్వాదశ పారణ చేసుకొని ఉదయం కాగానే బయలుదేరాడు. రథం కట్టుకొని వాయువేగ మనోవేగాలు కలిగిన గుర్రాలతో మహారాజు గారు ఇచ్చిన రథం నందవుల ప్రజానికి బృందావనానికి. 2 గంటల కంటే ఎక్కువ పట్టదు ఆ ప్రయాణం న్యాయంగా. కానీ సూర్యోదయమైన వెంటనే బయలుదేరిన అక్రూరుడు సూర్యాస్తమయనానికి చేరాడు అక్కడికి. ఎందుకంటే ఆ పరమభాగవతుని మనస్సు ఆ భగవద్ విషయంలో ఆనందంలో మునిగిపోయి పగ్గాలు బిగిచేవి, కుర్రాలు ఆగిపోయేవి. మళ్ళీ ఎప్పుడో సమాధి భంగం అయినట్లు ప్రపంచం గుర్తొచ్చి పగ్గాలు వదిలేవాడు, నడిచేది. గచ్చల్పథి మహాభాగ భగవత్యంబుజేక్షణే భక్తిం పరాముపగతః ఏవమే తదచింతయతు. కొంత దూరం పోగానే మహాపుణ్యాత్తుడు, సత్వగుణ ప్రధాని,
ఆ పుండరీకాక్షుని యందు నిరతిశయమైన నిర్విఘ్నమైన నిరంతరాయమైన భక్తి గలవాడు. పరాం భక్తి అన్నారు. ప్రేమాత్మక భక్తి అది అతీతమైనది. పరమాత్మ అనుగ్రహానికి చాలా దగ్గర అనుకుంటాడు. కంసుడు దగ్గర కొలువు చేస్తున్న అధముండైన నేనెక్కడ? పరమభక్తులు యోగి పుంగవులకు కూడా అందని భగవానుడు పరమాత్మ శ్రీకృష్ణస్వామి. ఈ విషయం అంతా నారదుడి వల్ల వింటూ ఉండేవాడు. ఆయన వచ్చినప్పుడల్లా కృష్ణస్వామి విశేషాలు, లీలలు, రాసక్రీడలు అన్నీ విని ఉన్నవాడే అక్రూరుడు. అది ఒక్కసారి గుర్తొచ్చి, కిం మయా ఆచరితం భద్రం కిము తప్తము పరమం తపః కిం వాధర్హ్యర్హతే దత్తము యత్ ద్రక్ష్యాం యద్య కేశవం. ఏం పుణ్యం చేసుంటా నేను జన్మాంతరంలో, ఏ తపస్సు, ఎట్టి తపంబు చేయబడే, ఎట్టి చరిత్రము లబ్ధమయ్యను, ఎట్టి ధనంబులి మడెను అర్హులకు తొలిబాములందు, నా ఎట్టి వివేకహీనునకు యోగి మునీంద్రులు యోగ దృష్టులన్ పట్టగలేని బ్రహ్మమయు ఈశ్వరుని హరి చూడగల్గెడు. ఏం పుణ్యం, ఏమి భాగ్యం! అధముండైన నాకు భగవద్ దర్శనమా అనుకోవద్దన్నాడు. మళ్ళీ ఆలోచన. మమ మైవం స్యాపి స్యాదేవాచ్యుత దర్శనం. ఎలాగంటే కాల నద్యాగ్రియమాణ క్వచితు తరతి కశ్చన. ఈ కాలం అనేది ఒక మహానది. ఈ నదిలో పడ్డటువంటి వరదలకు దుంగలో దూలాలో పడతాయి. ఒడ్డున పడ్డ దూలం నడి సముద్రంలోకి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఒక గాలి తెరలో ఒక ఏటున అనుకోకుండా ఒడ్డుకు చేరవచ్చు. ఈ సంసార మహాసముద్రంలో ప్రయాణం చేసే జీవి ఏ పుణ్యమో అడ్డం వచ్చి ఒడ్డున పడచ్చు కూడా. తప్పకుండా నాకు ఆ భాగ్యం కలిగింది నాడు. మమ అద్య అమంగళం నష్టం ఫలవాంశ్చాపి మే భవః ఎన్నవస్యే భగవతః యోగిధ్యేయాంఘ్రి పంకజం. మహాయోగుల చేత ధ్యానం చేయబడే ఆ పాదకమలం నేను చూడబోతున్నా. నా పుణ్యం పరిపక్వమైంది. ఈ జన్మలో గాని వెనక జన్మలో గాని జరిగి ఉన్న పాపాలు నశించినయి. సూరులు తొల్లియే విభుని శోభిత పాదనక ప్రభవళించేరి భవంధకారములు బాసి. సమస్తమైన సంసార అంధకారాన్ని పోగొట్టుకున్నారు. సూరులు తొల్లి ఏ విభుని పాదనక ప్రభావళించేరి భవంధకారముల బాసి తరించిరో. అట్టి దేవరం వైరము తోడనైన పిలువన్మను బంచి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ కంసుని బోలు సకుండు కలుగునే. లోకమంతా కంసుడు దుర్మార్గుడు అంటారు. నాకు పరమ స్నేహితుడు. మహాయోగులకు కూడా ధ్యానంలో కూడా దొరకని మూర్తిని సగుణంగా సాకారంగా ప్రత్యక్షంగా ఆయన పాదకమలాలు దర్శించే మహాభాగ్యం కావాలని రథం కట్టి పంపిస్తున్నాడే. ఆహా! కంసోబత అద్య అకృత మే అత్యనుగ్రహం ద్రక్ష్యే అంగ్రిపద్మం ప్రకిత అమునాహరే కృతావతారస్య దురత్యయము తమః పూర్వే అతరన్ను యత్ నఖమండలత్విష. ఏ స్వామి యొక్క పాదముల యొక్క గోళ్ల కాంతుల కిరణాలు ప్రసరింపబడితే చాలు ఘోరాంధకార సంసార బంధాన్ని వదులుతారు. అట్టి పరమేశ్వరుణ్ణి చూడటవా! ఏం భాగ్యం కలిగింద క్రూరుడు అనుకున్నాడు. మరణ స్మృతి వచ్చింది. కొంత దూరం వెళ్ళాడు.
మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళాడు. యదర్చితం బ్రహ్మభవాదిభిస్సురైః శ్రియా చ దేవ్యా మునిభిశ్చ సాత్వతైః గోచారణాయానుచరైశ్చరద్వనే యత్ గోపికానాం కుచ కుంకుమాంకితం. ఏ పాదం? ఇదే అన్నమయ్య గారు వంటి వాళ్ళు పట్టుకున్న కీర్తనలకు ఆధారం. యదర్చితం బ్రహ్మభవాదిభిః, బ్రహ్మగారు అభిషేకం చేసి పూజించిన పాదం. బ్రహ్మగారు అనడం చేత దేవదేవత్వం, ఈశ్వరత్వం కలిగింది, పరమైశ్వర్యం అన్నమాట. శ్రియా చ దేవ్యా, సర్వసంపత్ప్రదాతి అయిన మహాలక్ష్మి అమ్మవారి చేత అర్చించబడే పాదం. దీని చేత సర్వ సౌభాగ్యవంతం కనపడ్డది. మునిభిశ్చ సాత్వతైః, పరమయోగీంద్రుడు సత్వగుణనిష్ఠులైన పరమ భాగవతులు ఈ పాదమునే పూజిస్తారు, ఆశ్రయిస్తారు. అంటే అంబరీషాది మహానుభావులు ఎందరో దీన్ని ఆరాధించారు. ఆహా, పరమ పురుషార్థ స్వరూపం. గోచారణాయ, దుర్లభాతి దుర్లభ భగవాన్, సులభాతి సులభ. అదృష్టం పుణ్యం భగవదనుగ్రహం, వైభావ మదనుగ్రహాత్. పరమాత్మకు అనుగ్రహం కలిగితే చాలా సులభుడన్నారు. నిన్ను నీవు చూసుకోవటం అద్దంలో ఎంత తేలికో భగవంతుణ్ణి చూడటం అంతే తేలిక. ఆ దృష్టి రావాలి, ఆ చిత్తం కలగాలి. చూడండి ఎంత సులభం. గోళ్ళ పిల్లలతో గోపాలులతో ఆ అరణ్యంలో పశువుల్ని కాస్తూ పల్లేరులు గడ్డి మోదులు కలిగినటువంటి భూమి యందు సుకుమార పాదంతో తిరుగుతున్నాడే, ఎంత సులభం. యతు గోపికానాము, గోపికల యొక్క కుచ కుంకుమ, వక్షస్థలమందు అనుముకున్న మైపూతల యొక్క వరిపిడి ఈ పాదానికి తగిలింది. ఈ పాదం వారి హృదయంలో పెట్టుకున్నారు సర్వతాప పరిహారం కోసం. నారదుని వల్ల విన్నాడు ఇది, అందుకని చెప్తున్నాడు. అంటే పరమ ప్రేమ చేత సులభుడు. జాతి, మతం, వయస్సు, చదువు, ధనము, బడాయి, పౌరుషం, పరాకేమి పంచయ్యవు భగవంతుడి దగ్గర. నాయమాత్మ ప్రవచనేన లభ్య న బహునా శ్రుతేన. 500 బీరువాల పుస్తకాలు ఉన్నాయి, అన్నీ చదివా నేనన్నా ఏమి లాభం లేదు. ఎంతమందికో చెప్పేశా ఉపన్యాసాలన్నా ఏం ప్రయోజనం లేదు. డబ్బింత సంపాదించా కొందామంటే దొరికేది కాదు. ఎంత సులభం. కాని ఒక్క మాట, సర్వజ్ఞుడు సర్వేశ్వరుడు కదా, ఈ వచ్చినవాడు కంసుడు పంపడగా వచ్చాడే నన్ను హింసించటానికని ఆయన తెలుసుకుంటే తాపత్రయం తగ్గుతుందేమో నాకు. ఇతడా కంసుని చేత పంపువడి, ఇతడా కంసుని చేత పంపువడి నన్ను హింసింపనే తెంచినాడు, అతి దుష్టుండని చూచునో. సర్వజ్ఞుడికి నేనెందుకు వచ్చానో నా సంగతి ఏమిటో తెలియదా. సకల భూతంతర్యామి మధ్య సంకతుడౌటన్ తలపోసి నన్ను సుజనుంగా ఎంచునో, ఎట్టి ఉన్నతిగా వించునో, ఏ క్రియం బలుకునో, నా భాగ్యమెట్టున్నదో. అలా అనుకుంటాడా? సర్వజ్ఞుడు సర్వేశ్వరుడు సర్వాంతర్యామి, ప్రతిబోధ విదితం మతం, అమృతత్వం పరమాత్మ యొక్క సాక్ష్యం ఆయనకు తెలియందుందా? తప్పక చూస్తాను నేను. ముఖం ముకుందస్య గుడాలకావృతము ప్రదక్షిణం మే ప్రచరంతి అమీ మృగా. తప్పక నాకవుతూ అనుకున్న పని అవుతుంది. స్వామి ముఖారవిందం చూచే భాగ్యం. ముంగురులు ముసరుకొన్న తుమ్మెదలు ముసిరిన కమలం వంటి ముఖం, అల్లకభ్రాజితమై అల్లకభ్రాజితమై సుధంశునిభమై హాసప్రబోద్దామై జలజాక్షంబై కర్ణకుండల
లసద్గండమై ఒప్పు ఆ జలజాతాక్షుముఖంబు చూడగలుగున్ భాగ్యంబు ఓ నాకు నా వల దిక్కెగుచునున్నవి ఈ వన మృగవ్రాతంబులీ త్రోవలం. తప్పకుండా నాకు ఆ భాగ్యం కలుగుతుంది. ఎందువలన ఈ లేళ్లన్నీ నాకు ప్రదక్షిణాలు చేస్తున్న ఈ శుభశకునం. స్వామిని తప్పక చూడగలుగుతాను, దర్శిస్తాను. దర్శించడం కాదు, విష్ణుర్మనుజత్వమీజుష భారావతారాయ భువో నిజచ్చయా లావణ్యధామ్న భవిత ఉపలంభనం. సౌందర్య రాశి భూభారం తీర్చడానికి దుష్ట శిక్షణ కోసం అవతరించిన పరాత్పరుడు, సర్వేశ్వరుడు. ఆ పరమాత్మ సగుణ సాకార దివ్య సౌందర్య కోమల శ్యామల మధుర మోహన దివ్య స్వరూపాన్ని కనపడగానే కౌగలించుకుంటాను బిగియార. ఆయన మనుష్యుడుగా కనపడుతున్నాడు, గోపికల దగ్గర గోపాల బాలకుడిగా ఉన్నాడు. ఈక్షిత తత్వజ్ఞాన వేదాంత నిష్ఠతో ఆలోచిస్తున్నాడు ఔపనిషద పరమ పురుషుణ్ణిగా. ఈక్షిత అహం రహిత అసత్సతో స్వతేజసాపాస్తమోభిదా భ్రమ స్వమాయజా ఆత్మన్ రచితై తదీక్షయా ప్రాణాక్షధీభిః సదనేషు అభీయతే. ఈ జగత్తంతా తమాషా నిర్మాణం, పరమేశ్వరుడి మాయ. మూల ప్రకృతి ప్రధానం, ప్రధానం నుంచి మహత్తు, మహత్తు నుంచి అహంకారం, అహంకారం నుంచి పంచతన్మాత్రలు, తన్మాత్రల నుంచి స్థూలభూతాలు పృథివ్యప్తేజో వాయువు ఆకాశాలు. ఇక్కడ చూడండి, వరుసగా పైది కింద దానికి కారణం, కిందిది కార్యం. మా నాన్నగారు మాకు కారణం, మా పిల్లవాడికి నేను కారణం, వాడు నాకు కార్యం. ఒకదానికి కారణం, ఒకదానికి కార్యం, ఇట్లా ఒక అనుబంధం. ఇదొక సృష్టి, మహాచమత్కారమైన పరంపర. ఇదంతా ఎలా జరుగుతున్నది? ఈక్షితత్వాతు బ్రహ్మసూత్రం. ఆ సత్యజ్ఞానానంద విలక్షణ దివ్య చైతన్యం ఒక్కసారి అలా చూస్తుంది. చూస్తే కాలు లేని ప్రకృతికి కాలొచ్చి కదులుతుంది. అందుకే కామేశ్వరాసక్త కటాక్ష వీక్షణాజీ నమః. కామేశ్వర కామేశ్వరి అంటారంతే ప్రకృతి పురుషుడు. ఒక్కసారి ఆ మాయ కదలిక వస్తుంది. అజామేకాము లోహిత శుక్ల కృష్ణాం సత్వరజస్తమో గుణాత్మకమైన ఆ మాయ కదిలి ఈ సృష్టి చేస్తుంది. దీనికి ఎవరు ఈక్షణం అయింది. ఈక్షణం ఉంది కాని కర్తృత్వం లేదా. మనం చేసే పనులన్నిటి కర్తృత్వం ఉంటుంది. మనం చిన్న పని ఏది గొప్ప చేయకపోయినా చేసే చిన్న పని కల్లా అన్నం వండినా తిన్నా కర్తృత్వం, నేను చేశా. పరమాత్మ కర్తృత్వ రహితుడు. ఎందుకని? నీకు అహంకారం ఉంది నేను అని, ఆయనకు లేదు. అహంకారం లేని వాడికి కర్తృత్వం లేదు. ఎందుకని లేదన్నారు? స్వతేజస అపాస్తమోభిద భ్రమ. నిత్యస్వరూప దివ్య ప్రకాశం, నిత్య జ్ఞానం, అనావృతాత్మస్వరూపం, తేజోనిధి భగవానుడు. తేజస్సునిగా ఉన్నటువంటి పరమాత్మ దగ్గర చీకటి ఎట్లా వస్తుంది? చీకటి అంటే ఏమిటి? అజ్ఞానం. మనకు తేజస్సు మీద ఒక కవరు పడ్డది. అవిద్యోపాధిక జీవ, అవిద్య అనే ఒక మూత. అందువల్ల స్వప్రకాశం మనము పరమేశ్వరుడైనా మనకు తెలియదు. అది తెలిస్తే దుఃఖాలు ఎందుకు వస్తాయి? ఏడుస్తామా? అవి తెలియవు పాపం. తెలియకపోవటం దేనివల్ల? ఎప్పుడైతే జ్ఞానం జ్యోతి స్వప్రకాశం లేదో చీకటి ఆవరిస్తుంది. లైట్ తీసేస్తే ఏమవుతుంది? వచ్చే చీకటి. చీకటి అంటే అజ్ఞానం. అజ్ఞానం వల్ల ఏం కలుగుతుంది? భేద దృష్టి కలుగుతుంది. శివుడు వేరు, విష్ణువు వేరు, నువ్వు వేరు, నేను వేరు, సుఖం వేరు, దుఃఖం వేరు, అన్నీ వేరు 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 వేరు. జాయింట్ ఫ్యామిలీలో నుంచి వేరు చేసినట్టు పుట్టుతుందే బుద్ధి. ఇదిట అజ్ఞానం వల్ల పుట్టేది. ఈ భేద బుద్ధి ఎప్పుడు కలుగుతుందో భ్రమ కలుగుతుంది. భ్రమ అంటే ఏమిటి? తాడు మీద పాము అనే భ్రమ. లేనిదాన్ని ఉన్నదనుకునే భ్రమ, రానిదాన్ని వచ్చిందనుకునే భ్రమ, దుఃఖం లేని జీవుడికి దుఃఖం వచ్చిందని భ్రమ. ఇలా తల్లకిందు అధ్యాసతో ఈ జీవులు కర్తృత్వ భోక్తృత్వం, నేను చేశాను అనే భావం నీకు ఎప్పుడు వచ్చిందో నువ్వు అనుభవించావనే తప్పకుండా వస్తుంది. కర్తకు భోక్తృత్వం రాక తప్పదు. పరమాత్మ కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, బంధం లేదు, అజ్ఞానం లేదు, భేదం లేదు.
అయితే ఏమిటన్నారు? విలాసం పరమాత్మ. రచితై తదీక్షయా ప్రాణ అక్షధీభి. చూడండి, ప్రతి ఉపాధిలో ఉన్నవాడు చీమలో బ్రహ్మలో ఉన్నది పరమాత్మే. ఇక్కడ అన్నిటికీ బుద్ధి, ఇంద్రియాలు, ప్రాణాలు ఎవడికి వాడికి సపరేట్గా ఉన్నాయి. ఎంత మోహం అంటారు. నారదుడు ఒకప్పుడు చీమను పట్టుకొని చేతిలో పెట్టుకొని, చీమ నీ మీద నాకు అనుగ్రహం కలిగింది, నలిపేస్తాను, నీకు దివ్య శరీరం ఇస్తాను, నందనవనంలో బృందావనంలో చక్కగా సంచరిద్దుగాని అన్నాడు. స్వామి, మీకు నిజంగా దయ ఉంటే ఇది పర్మనెంట్గా ఉండేట్టు చేయమన్నది ఆ చీమ. ఎందుకని? ఇక్కడ నాకు కావలసినంత ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు, మా ఆవిడ, అబ్బో బాబా ఎంత దుఃఖపడతారు, వాళ్ళకు నేను వెళ్ళకపోతే లేనే లేదు. కాబట్టి అంటే చీమ నుంచి బ్రహ్మ వరకు ఈ శరీరాదుల యందు అంత అభిమానం ఉంది. మీ దృష్టిలో అది చీమ గాని దాని దృష్టిలో చాలా గొప్పదే. ఏనుగు కూడా తన దృష్టిలో అది దోమ వంటిదే. దానికి ఏనుక్కి ఎంత ఉందో అభిమానం మనుష్యుడికి అంతే ఉంది, చీమలో అంతే ఉంది. ఆ పరమాత్మ ఈనాడు జీవుడుగా విచరిస్తూ నందవ్రజంలో, గోపాలుల ఇళ్లల్లో, గోపికల సమక్షంలో, ఆహా గోపాలమూర్తిగా, ఆహా యస్య అఖిల అమీవ భగి సుమంగళైర్వాచో విమిశ్రాగ గుణకర్మ జన్మభి ప్రాణంతి శుంభంతి పునంతి చైవ జగతు యాస్తద్విరక్తా శవశోభనామత. ఏ భగవానుని యొక్క దివ్యాతి దివ్యములైన లోక పావనములైన సోర మాంగళ్య రూపమైన గుణగణాలు, కథలు, లీలలు, వాటిని ఆశ్రయించిన పాట, ఆట, మాట. పాట పాడితే భగవద్ విషయం మీద పాడాలి. భక్తి సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలది అంటాడు త్యాగరాజస్వామి. నువ్వు పాడు, పరమాత్మ వైపు పాడు. శృంగారం నీకు ఇష్టమా? శృంగారంతో వర్ణించు. జయదేవాదులు అష్టపదులు అదే. క్షేత్రజ్ఞ యొక్క మొవ్వగోపాలుని యొక్క శృంగార కీర్తనలు అవే. ఆ కీర్తనలు లయబద్ధం చేసి మన మనస్సులో ఉన్న శృంగార కామభావాలు పటాపంచలు చేశారు. అది భగవంతుని కలిపినప్పుడు నీ కామం దగ్ధమైపోతుంది. అదే రాసక్రీడంటే. వాళ్ళు స్త్రీలు గారు, వాళ్లకు కామము లేదు, ఈయన వారి కామము తీర్చలేదు, ఈయనకు రతి లేదు. ఏమిటి వారికి ఆనందం? బ్రహ్మానంద స్థితి. ఆ కామం అనేది ఎప్పుడు ధ్వంసమవుతుందో అవధూతలు యోగీంద్రులు నిత్య ఆనందంతో ఉంటారు, ఎప్పుడూ సంతోషంతో ఉంటారు. వాళ్ళకి ఎప్పుడూ దుఃఖం అనేది కనపడదు. దుఃఖమంతా మన పాలిట. కనుక భగవంతుని వైపు తిప్పిన ఆట, పాట, మాట బ్రతికిస్తాయిట నిన్ను. ప్రాణంతి జీవనమిస్తాయి, శుంభంతి శోభింపజేస్తాయి, పునంతి వై జగత్ పవిత్రం చేస్తాయి. నీలో ఉన్న మాలిన్యాలు కడిగేస్తాయి. పుటం పెడితే బంగారంలో మాలిన్యం పోయినట్లు. ఈ ఆట పాట ప్రాపంచికం మీద ఎగిరి గంతులేస్తుంటారే పిచ్చి పట్టి దయ్యాలు పట్టినట్టు. ఒకటే మోత, ఒకటే సౌండ్. చెవులు పాడైతే మనస్సు పాడైతుంది, కళ్ళు భగవంతుని వైపు తిప్పిన ఇవి ఉన్నవే అవి ఎటువంటివన్నారు? ప్రాణం ఉన్నంత వరకు శరీరానికి చేసిన అలంకారం డాబు బాగుంది. ఒక ఆయన తండ్రి చచ్చిపోయే ముందు ఫోటో తీయటం మర్చిపోయినాడు. కోటీశ్వరుడు ఆయన. ఢిల్లీ నుంచో బొంబాయి నుంచో తెప్పించాడు. మంచి ఫోటోగ్రాఫర్, మంచి అట్మాస్ఫియర్, ఆర్టిస్ట్, గొప్ప ఆర్టిస్టు. ఎలాగైనా బ్రహ్మాండంగా రావాలి ఫోటో. వస్తుంది బొమ్మన్నారు. మీసాలు దువ్వారు, టోపీ పెట్టారు, చేతిలో కర్ర ఇచ్చారు, పెద్ద ఫోటో ఎల్లారు చేశారు, వాకిట్లో కట్టారు. వచ్చిన వాడల్లా అడుగుతాడు, ఏం సార్ పోయిన తర్వాత తీయించారా? నీ దుంపదే, నీకెలా తెలుసు? నేను ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాను. మంచి ఆర్టిస్టు. శవానికి చేసిన అలంకారం ఎంతో. భగవంతుడి వైపు తిప్పని ఆటపాట మాటలు ఉన్నవే అవి వ్యర్థమైన మూటలు, దండగా. అన్నీ లోట్లే తప్పితే అందులో ఏం లేవు. ఈనాడు అవతరించాడు భగవానుడు. సచ అవతీర్ణాకిల సాత్వతన్వయే స్వసేతుపాలామరవర్య శర్మకృతు. స్వామి, నేను వెళ్ళినప్పుడు మాట్లాడతాడా? ఒక్కొక్క కోరికండి భక్తుడు. భక్తుడు ఏం కోరితే అదల్లా ఇస్తాడు భగవంతుడు. భగవాన్ భక్త భక్తిమాన్. నా యందు నీవు ప్రేమ పెట్టుకోరా, నీ యందు నాకు అమిత ప్రేమ అన్నారు స్వామి. మా పట్టి వేళ నేను జని సంకల్పిస్తున్నాడు అక్రూరుడు. మా పట్టి వేళ నేను జని మాధవు పాద సమీపమందు దండాపతి తుండనైనా అతడు
ఆశుక కాల భుజంగ వేగ సంతాపిత భక్తలోక భయదారకమైన కరబ్జము ఔదలన్మోపి హసించి నాక భయము కృపతోడు తనియకుండునే. సాయంకాలం సమయానికన్నా చేరన స్వామి పాదార విందముల పడగానే నాయనా అక్రూరా వచ్చావా అని ఆ చేత్తో సంసార మహాతాపమనేటువంటి భయంకరమైన సర్పం వెంటబడి పరిగెత్తుతున్న వాడికి తాపాన్ని పోగొట్టే శంకర సుఖకరమైన హస్తాన్ని నా శిరస్సు మీద పెడతాడా? ఏమోనబ్బా. ఇంతలో ఆ ఇసుక తిన్నలో పోతూ ఉంటే స్వామి నడిచిన పాదముద్రలు కనపడ్డాయి. రథం దించి దూకాడు, కింద పడ్డాడు, పొరలాడాడు. ఆహా, స్వామి యొక్క పాదముద్రడు కదా, ఎంత ఆనందం. దేహం భృతామి యానర్థ, ఏడిచి ఆనందించి ఆనంద బాష్పాలతో ఆ పాదముద్రల ఇసిగలో పొరలాడుతున్నాడు. మంత్రి, పెద్ద స్టేటస్, ఉద్యోగం, అట్టహాసం కలవాడు. దేహం భృతామి యానర్థ హిత్వా దంభం భజం శుచిం సందేశాతోయో హరేర్లింగ దర్శన శ్రవణాదిభి. శరీరం వచ్చినందుకు ఇదే సార్థకత. స్వామి యొక్క గుర్తు కొంచెం తగలగానే శరీరం మరచి దేహాభిమానం వదిలి పిచ్చివాడి వలె పరమాభక్తితో ఆనందించాడే అతని జన్మ జన్మ సాయంకాలానికల్లా చేరాడు. కనన క్రూరుడు పద్మనేత్రులను గోష్ఠం దగ్గరున్నారు పాలు పితికే సమయానికి. రంగద్గాత్రులను ధేను దోకన బాటీగతులను అలంకృతుల ఉద్యద్భానులంబీతను శ్రీ నవ్యోజ్వల వాసులను కుసుమమాలాధారులను ధీరులను వనితా కాముల కృష్ణరాముల జగత్కృత్యాంతగద్ధాములం. ఆ పరమేశ్వరుణ్ణి రెండు మూర్తులు, ప్రధానం పురుషుడు అన్నట్లు బలరామ కృష్ణ రూపముల్లో చూచాడు. పాదాల మీద పడ్డాడు. ఎలా ఎలా అనుకున్నారో అన్ని రకాలుగా స్వామి ఆదరించారు. చెయ్యి శిరస్సు మీద పెట్టారు, మాట్లాడారు, చేత్తో పట్టుకున్నారు. ప్రియంగా నాయనా వచ్చావా అన్నారు. బ్రహ్మానందపడి ఆ రాత్రి పాల అన్నం తిని ఎందుకొచ్చావంటే చెప్పేశాడున్న మాట. అది విన్నటువంటి వారంతా మహాదుఃఖంతో మహాభ్రమ పడ్డారు. పాపం ఆ గోపికలకు కూడా వార్తలు తెలిసింది. అక్రూరుడుట కంసుడు చేసే యజ్ఞానికి మధురా నగరానికి తీసుకెళ్తాట, ఈయన మేనమామట. ఆయన ఈ కబుర్లు తెలుసుకొని వాళ్ళు గొల్లున గోల పెడుతున్నారు పాపం గోపికలు. అహో విధాతస్తవ నక్వచిద్దయా సంయోజ్య మైత్ర్యా ప్రణయేన దేహినః తాంశ్చ అకృతార్థాన్వియునం క్షపార్థకం విచేష్టితము తే అర్భక చేష్టితము యథా. గోపికలంతా స్వామివారి వియోగ విరహబాధ రాబోతున్నదని గుర్తించి ఆర్తధ్వానాలు చేసి మేటి గృహస్థు బ్రహ్మయని మిక్కిలిన మితిమమ్మ చూడనే పాట్యయులేదు మాకు పరిపాలకుడైన సరోజ నేత్రుని చోట వసింపనీక ఒక చోటికి విధయించి భిన్న బిడ్డాటలు చేసే ఈ దుడుకుల కడ భారతిగైన చెప్పరే. ఆడవాళ్ల గొడవ ఆడవాళ్లు పట్టించుకుంటారు. సరస్వతీదేవికి వెళ్ళి చెప్పాలి ఈ మాట. నీ మొగుడు ఒట్టి చపల చిత్తుడు. ఇచ్చిన శ్రీకృష్ణ దర్శన మహాభాగ్యాన్ని మాకు అపహరించేస్తున్నాడు. వీడెవడే వచ్చాట, వాడి పేరు ఏమిటి? అక్రూరుడు. క్రూరుడుగా అక్రూరుడని పేరు పెట్టుకున్నాడు. అక్రూరుండని పేరు పెట్టుకొని నేడస్మద్ మనోవల్లభం చక్రం మాకడ బాపి కొంచు నరుకుం చర్చించి తెచ్చినాడు. అక్రూరుండట క్రూరుడీతడు నిజంబు అక్రూరుడౌనేని నిర్వక్రత్వంబున కృష్ణ పెట్టి తన త్రోవంబో విచారింపడే. ఇంతమందిని క్షోభ పెట్టే కృష్ణుణ్ణి తీసుకెళ్తాడా? ఆహా, ఫుల్ల సరోజలోచనలు పూర్ణ సుధాంశుముకుల్ పురంకనల్ మెల్లనే ఎల్లి పట్టణముల మేడల నుండి సువర్ణలాజములు సల్లగా
వారి చూచి హరి సంగతి సేయదలంచుగాక వ్రేపల్లె వసించు ముద్దియల వైపు పడనేల దలంచు అకట. ఆ పట్టణాల్లో స్త్రీలను చూసిన తర్వాత మన మొహం చూస్తాడు ఆయన. అయ్యయ్యో, పుట్టెన్నడు హరినరుగని పట్టణ సుందరులకు ఇతని పతిశేసి కడున్ దట్టపు విరహాగ్నులకు కట్టడి దైవము ఘోషకాంతల వెతికెన్. పోనీ మన పెద్దవాళ్ళు ఇలా ఆలోచించొద్దా? వెళ్ళి అడుగుదామా మనం? పోనీ హరినేలా కొన్ని పోయదంచు మన మాయ క్రూరు ప్రార్థింతమా? బతిలాడదాం పోనీ అక్రూరుని. హరిబోనీకుడు నిల్పరేయనుడు అనుచునేడర్చింతమా వేల్పులం. ఏ దేవతన్నా అనుగ్రహించి ఈ ప్రయాణం ఆపేయిస్తే హరిపాదంబుల కగ్గముల్ పడుదుమా? అడ్డంగా పడుకుందామా పోనీ రథం పోకుండా? ఆ దైవమాయంచు ఆ తరుణులు సిగ్గులు మాని కన్కవల నీ రెండొండు వర్షింపగా పవనోద్ధూతల తాపలై మము కృపం బాటింప గోవింద మాధవా దామోదరయంచు ఏడ్చిరి సుజాతం వైన గీతంబులం. ఏడ్చారు పాపం, రక్షించేవారు లేరని. ఈ పెద్ద మనుషులు ఈనా వద్దని చెప్పొద్దా? రమ్మని జీరినంత నెప్పురంబున గేగెడు గాని నన్ను ఈ కొమ్మలు నమ్మినారు మరుకోలల గగ్గము చేసిపోవగా ముమ్మరమైన తాపమున మొగ్గుదురోయనడు అంబుజాక్షుడు. ఆ పెద్ద మనిషికి ఇలా ఉండద్దండి. ఆయమ్మలు గోప వృద్ధులు ప్రయాణము వల్దనరేరి చెల్లరే పరమ దుఃఖాక్రాంత చిత్తలై దుఃఖపడుతున్నారు పాపం. వెళ్ళిపోతున్నది రథం. సంధ్యాకాలం అవుతున్నదని కొంచెం స్నానం చేసి అర్ఘ్యప్రదానం చేసి వస్తానని ఆ నది మడుగు దగ్గర ఆపి ఆ అక్రూరుడు దిగి లోపలికి వెళ్ళి స్నానం చేసి అర్ఘ్యమిస్తున్నాడు. స్నానం చేసేటప్పటికే లోపలే కనపడ్డాడు పరమాత్మ. చారుహాస నిరీక్షణం శుభ్రు ఉన్నసం చారుకర్ణం సుఖపోలారుణాధరం ప్రళంబ పీవరభుజం తుంగాం సోరస్థలశ్రియం కంబుకంఠం నిమ్ననాభిన్నడిమత్పల్లవోదరం బృహత్కటి తటశ్రోణి కరభోరుద్వయాన్వితము చారు జానుయుగళం. సుందరాతి సుందర కోమల శ్యామల మధుర మోహనమైన దివ్య గంభీరమైన ఆ పరమాత్మ స్వరూపం చూచాడు. దర్శనమైంది, నమస్కరించాడు. కృతార్థుడు పైకొచ్చి చూశాడు. ఉన్నారు రథంలోనే. అరే ఇక్కడే ఉన్నాడే. మళ్ళీ వెళ్ళి మునిగాడు. మళ్ళీ లోపల ఉన్నారు. మళ్ళీ వచ్చాడు. మళ్ళీ ఇటు అటు. నతోస్మ్యహంతు అఖిల హేతు హేతు నారాయణం పురుషమాద్యం అవ్యయం ఎన్నాభిజాతాదరవింద కోశాద్ బ్రహ్మా అవిరాసీత్ యతయేష లోకః. ఏవని యొక్క నాభి కమలం నుంచి బ్రహ్మగారు చతుర్ముఖుడు పుట్టి అనంతకోడి బ్రహ్మాండాలు రచిస్తున్నాడు. హట్టి సర్వభూతములగాదివైన నీకు నమస్కారం. ఈ భూమి, ఆకాశం, నీరు, అగ్ని, వాయువు, ఈ పంచభూతాలు జగత్తులను నడిపిస్తున్నటువంటి వీటన్నిటికి అతీతమైన దివ్యమైన మనోవృత్తి రహితమైన స్థితిలో నిన్ను చూడగలుగుతారు. ఏకేతు అఖిల కర్మాణి సన్యస్య ఉపశమంగతాః జ్ఞానినో జ్ఞానయజ్ఞేన యజంతి జ్ఞాన విగ్రహం. జ్ఞానయజ్ఞంతో యజిస్తారు. ఆత్మాలోచన, ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య. శృతులు చక్కగా చెప్పిన మాట. అందరూ నిన్ను కర్మలతో, కొంతమంది తపస్సులతో, యోగములతో, ఆహా సర్వేశ్వర నీవు నాయందు అపార అనుగ్రహంతో ఇలా దర్శనమిచ్చావని అడిగితే జలంలో రూపం చూపించి ఉపసంహరించారు స్వామి. పైకి వచ్చాడు రథం మీదికి. ఏమయ్యా అక్రూరా, వియతి వా జలే, ఏమన్నా ఆశ్చర్యాలు చూశావా? ఏదో కొంచెం వింతగా కనపడుతున్నావు. భూమి యందు, నీటి యందు, ఆకాశమందు, వాయువు యందు నిన్ను చూచేవాడికి ఏది చూడబడకుండా ఉంటుందన్నారు.
అదే ఉపనిషత్తుల్లో చెప్పారు. ఏకస్య మృణ్మయస్య విజ్ఞానేన సర్వం మృణ్మయం భవతి. పదార్థ శోధన చేసే విజ్ఞాన శాస్త్రజ్ఞుడు ఒక్క మట్టి బిడ్డను రీసెర్చ్ చేస్తే, విచారిస్తే పృథివీ యొక్క గుణమంతా మట్టి బిడ్డ వల్ల తెలిసినట్టుగా అఖండమైన స్వస్వరూపమైన ఆత్మస్వరూపమైన బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడు సర్వము తెలియబడుతుంది. తెలియందంటూ ఉండదు. సర్వము పరమాత్మే గనక అని స్తోత్రం చేసి ఆనందించి మనస్సులో బ్రహ్మానంద పరవశుడై రథంతో మధురా నగరం చేరారు. వెంట నందాది గోపాలంతా వచ్చారు. నేతులు, పెరుగులు, మేగళ్ళు, పాలు, మజ్జిగ, బాణలతో, కుండలతో పెద్ద యాగం జరగబోతున్నది కదా. ఊరి వెలుపలికి రాగానే స్వామి ఆపమన్నారు. మేమిక్కడ నివాసం చేస్తాం, మా గోపాలకులతో మీరు వెళ్ళండి అన్నారు. అయ్యో, నిన్ను వదిలిపెట్టి వెళ్ళినాడు. మళ్ళీ దుష్ట సంహారం అయిన తర్వాత తప్పక నీ దగ్గరికి వస్తాలే పొమ్మన్నారు. స్వామి అక్కడ మకాం పెట్టించారు. బలరాముడితో కూడా మధురా నగరం ప్రవేశించారు. దదర్శతం స్ఫాటిక తుంగ గోపుర ద్వారం బృహద్ధేమ కవాట తోరణం తామ్రార గోష్ఠాం పరిఘాదురాసదాం ఉద్యాన రమ్యోపవనోపశోభితాం. బంగారు కాంతులతో మెరుస్తున్న పెద్ద కోట ప్రాకారం, వీధులు, రస్తాలు, అంగళ్ళు, అనేక రకాలుగా పూర్ణకుంభాలు, పరుగులు, అక్షితలు, గులాములు, కర్పూరాలు, సుగంధ ద్రవ్యాలు పెరిగి వెళుతున్నారు. వెళుతూ వెళుతూ ఉంటే పెద్ద ఒక చాకలి, ప్రభువారి చాకలి పెద్ద మూట వేసుకొని వెళుతున్నాడు. మంచి మంచి కోట్లు, పంట్లాంగులు, పైజమాలు అన్నీ వేసుకొని స్వామి మహారాజుకి ఇవ్వాలి. ఆపారు. ఏమయ్యా, మేము కూడా కొంచెం వేషం వేద్దామనుంది. బస్తీకి వచ్చాం కదా, పల్లెటూరు వాళ్ళం. విందులమై నరేశ్వరుని వీటికి వచ్చి తిమి. మా మర్యాద ఏమిటో తెలుసా? ఆయనకు మేనల్లుళ్ళం మేము. మాకు మా మందలలోన గట్టి కొన మంచి పటబ్బులు లేవు. సభలోకి వెళ్ళాలి. ఈ వేషంతో వెళితే బాగుండదు. నీ మూడిం సుందర ధౌత చేలములు శోభిలుచున్నవి తెమ్మని నిన్ను మేలొందెడు ఇమ్ము రాజు దశ నల్లురమో రజకాన్వయగ్రణి. మహారాజు గారు అల్లుళ్ళం. వాడికి కొంచెం కొవ్వు ఎక్కింది. దుర్మార్గుడు భగవంతుడిని అందరూ గుర్తించగలరా? ఎట్టెట్లా మనుజేంద్రు చేలములు మీ కాబా ఈ బాడియే మీరు గట్టుంబోలుదురే. నీ మొహాని తోడు మంచి బట్టలా అన్నాడు. స్వామి నవ్వారు. ఆ అరచేత్తో ఒక్కసారి ఇట్లా కొట్టితే మెడ మీద ఆ తలకాయ శిశుపాలుడు తలకాయలాగా అయిపోయింది. ఆ బట్టలన్నీ తీసుకున్నారు హాయిగా. సుధాముడు అని ఒక ఆయన వచ్చాడు. పాపం వాడు చాలా భక్తి గలవాడు. మంచి గంధం, పూత అవన్నీ చేసేవాడు. వెళుతున్నాడు. అయినా రావయ్యా, మాకు కావాలి పంచగంధాలు అవన్నీ, కొంచెం ఇస్తావా అన్నారు. వాడికి భగవద్ అనుగ్రహం ఉంది. ఇంటికి తీసుకెళ్లి పాద్యం ఆచమనం చేసి పూజ చేసి, ఆహా స్వామి, ఈనాడు నా పితృదేవతలు, దేవతలు, ఆ బ్రహ్మాండం అంతా తృప్తమైపోయింది నీ రాక చేత. భవంతౌ కిల విశ్వస్య జగత కారణం పరం అవతీర్ణ విహంసేన క్షేమాయ చ భవాయ చ. ఈ జగత్తులో మీరు కావాలని అవతరించారు లోకక్షేమం కోసం. పాదములు పూజించి చక్కని మంచి గంధాలు పూసి పుష్పమాలలతో అలంకరించేశాడు. ఏం కావాలి అనుగ్రహించారు స్వామి. నాకేం కావాలన్నాడు. మీరు ఇలా రావటమే, మీ అలంకారాలు చూడటమే నాకు బ్రహ్మానందం. అయినా సరే అచలమైన భక్తి. ఈ పాదకమల సేవయు, భాగవతంలో బాగా గుర్తించే పద్యం పోతన్న గారిది. నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతో నియము నితాంత అపార భూత దయయును తపసమందారా నాకు దయసేయగదే. అహం త్వద్భక్తానాం భక్త భక్తానాంచ కింకరః అచలం భక్తిం తస్మిన్ దేవ అఖిలాత్మని తద్భక్తేషు చ సౌహార్దం భూతేషు చ పరాం దయాం. సర్వభూతముల యందు దయ, అది భక్తి లక్షణం. ఒకరిని ద్వేషించి దూషించడం భక్తి కాదు. సర్వమును తన స్వరూపంగా వాసుదేవ
సర్వమితి అఖిలాత్మభావం అది నాకు ప్రసాదించు. భక్తి యొక్క పరాకాష్ఠ ఇదే ఫలభక్తి అన్నారు, ఏకాంత భక్తి అన్నారు, ప్రేమ భక్తి అన్నారు, దీన్నే జ్ఞానం కూడా అన్నారు. రాజపథంలో వెళుతున్నారు, మంచి మంచి గంధం బాగా తయారు సెంట్లతో కలిపి అగరులతో సువాసన ద్రవ్యం తీసుకెళ్తున్నదో తిరుపతి మరచంబులాగా ఉండే 3 వంపుల కుబ్జ, దాని పేరు కుబ్జ. దాన్ని చూశారు స్వామి, అనుగ్రహం కలిగింది. ఏమే ఆ పూత మాకిస్తావా అన్నారు. మీకంటే అందగాళ్ళు ఎవరున్నారయ్యా, తీసుకోమని ఇద్దరికి అలంకారం చేసింది. దాని కాలు మీద కాలు పెట్టి గడ్డం కింద 2 వేళ్లు పెట్టి అట్లా పైకి ఎత్తితే సాఫ్ అయిపోయింది, పెద్ద ఆపరేషన్ అయిపోయింది, చక్కని సౌందర్య శరీరం అయిపోయింది. కూనిది కాస్త స్వామి నీకేం కావాలన్నారు. నువ్వు వచ్చి నా దగ్గర ఒక రోజు గడపాలన్నది. దాన్ని చూడండి, భగవంతుడు కనపడ్డా అడగాల్సిందేమో తెలియదు, అది కూడా అదృష్టమే. సుఖయోగేంద్రుడు అనుకున్నాడు పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే ఇది అడిగాల్సిన మాట ఇదేనా అని. బయలుదేరారు, ఆ సభంతా చూచారు. అప్పుడే మళ్ళీ వెళ్ళి క్షీరాన్నం తిని పడుకొని మన్నాడు పొద్దున వచ్చారు. వాకిట్లో పెట్టేశాడు. అప్పుడే కంసరాజుకు అర్థమైపోయింది. వచ్చాడు, రజకుణ్ణి చంపాడు, గుడ్డలు కాజేశాడు, పుష్పాలు తీసుకున్నాడు, మంచి గంధాలు పూసుకున్నాడు. అన్నీ మనకు ఉడక్కి వాడేం లేవు. కువలయాపీడం భూమినంతటినీ బద్దలు కొట్టదగిన ఏనుగను పెట్టేశాడు వాకిట్లో, మంచి మావిటీలు. అది హుంకరిస్తే దిగ్గజంలాగా ఉంది. వారిద్దరూ వచ్చారు, వాళ్ళ మీదికి తోలారు, చూచారు. నట ఉత్తమ వేషధారిణవు, మంచి పైజమాలు, మంచి కోటు, మంచి గిండీలు పెట్టుకొని టోపీలు పెట్టుకొని వచ్చారు స్వామివారు. ఆయుధాలు లేవు పాపం. ఆ కువలయా పీడాన్ని ఒక్క గుద్దు గుద్దాడు బలరాముడు. గింగిరాలు తిరిగి కింద పడ్డది. 2 దంతాలు పీకారు, చెరొహటి పెట్టుకున్నారు. అదే ఆయుధం. కొత్తగా ఎక్కడి నుంచి ఆయుధాలు వస్తాయి? ఆహా, ఏతౌ భగవత సాక్షాద్ధరే నారాయణస్య హి అవతీర్ణాభిఘంసేన వసుదేవస్య సద్మని సయేష కిల దేవత్యం జాతః నీతః గోకులం కాలమేతం వసన్ గూఢో వవృధే నందవేష్మని. సుందర సురుచిర ఆకారంతో శోభిల్లుతున్న కోమల శ్యామల మనోజ్ఞ మూర్తిని చూచి గుంపులు గుంపులుగా చెప్పుకున్నారు. దేవకి కుమారుడమ్మా, వసుదేవుడి పుత్రుడు, చెరసాల్లో పుట్టాడు, ఆ నందవ్రజంలో పెరిగాట. దర్బారుకు వచ్చారు స్వామి. చాణూర, ముష్టికాసుర, శల, తోసల, ఓ మంచి పిడుగుల వంటి వస్తాడు, ఏనుగుల్లాగా ఉన్నారు. ఎదవ గోధుమ పిండి వెన్న తిని తిని కొవ్వు బలిసిపోయి రెట్టలు చట్టలు వేసుకో కూర్చున్నారు. కొట్టారు చేతులు. యుద్ధానికి రమ్మన్నారు. మేం పిల్లలం, మీరు పెద్దవాళ్ళు, తప్పనా? నా బాల, నువ్వు పిల్లవాడివే, పిడుగు. నా కిశోర తోంబలశ్చ బలినంబర లీలయా ఇపోహతో ఏన సహస్రద్విపసత్వభృతు. 1000 ఏనుగల బలపరాక్రమాలు కలిగిన ఏనుగను పీనుగం చేశావే నిమిషంలో. నువ్వు పిల్లవాడివయ్యా, చిచ్చుర పిడుగువి. అట్లాగా అయితే సరే, కానీ తప్పదంటే తప్పదన్నారు. హస్తాభ్యం హస్తయో బద్ధ్వా పద్భ్యామేవ చ పాదయో. కుస్తీ పట్టే వాళ్ళ మర్యాద చేతికి చెయ్యి, కాలు కాలు కలపాలి, షేక్ హ్యాండ్ అన్నమాట, హస్తస్పర్శ. అప్పుడు జట్టీలు పట్టారు. శిరశీర్ష్ణోరసోస్తావన్యోన్యం అభిజగ్. పిడుగుల వంటి గుద్దులు గుద్దుతూ ఉంటే వాడు మహా గొప్ప వస్తాది. ఈ దెబ్బలు పుట్టినాడు. ఇది బ్రహ్మాండాన్ని బ్రద్దలు చేసేవాయ్. క్వచ అతి సుకుమారంగౌ కిశోరౌ క్వచ వజ్రసార సర్వంగౌ మౌలౌ మల్లౌ శైలేంద్ర సమ్మతౌ. పర్వత శృంగాల్లాగా బలసి కొవ్వు కలిగిన వీళ్ళెక్కడ పసిపిల్లలతో కుస్తా. అయ్యో అన్యాయం అన్నారంత. కంసరాజు కావాలని పెట్టిందేగా. చాణూరుణ్ణి సంహరించారు స్వామి. ముష్టికాసురుణ్ణి బలరాముడు తప్పేశాడు. ఎంతసేపు వాడు తలుచుకుంటే ఆ పట్ల ఇహ వాడు బయలుదేరాడు. కంసుడు బ్రహ్మాండ ఇదే సమయం అనుకున్నాడు. ఆహా, జగృహేసు హసి చర్మణి. తన మీదకి వస్తున్నారు శ్రీకృష్ణస్వామి. మృత్యు వస్తున్నదని గ్రహించాడు కంసుడు. కత్తీడాలు తీశాడు. తం ఖడ్గపాణిం విచరంతమాశు
శేనం యథా దక్షిణ సవ్యమంబరే సమగ్రగీతు దుర్విషగ ఉగ్రతేజా యథా ఊరగం తార్చసుత ప్రసహ్య. ఈ దంతంతోటే చాలా మందిని చంపేశారు. అసలే మా యజమాని బయలుదేరాడు కంసుడు. వాడు అట్టహాసంగా గుడ్లు రుముతూ కత్తీడాలు పట్టుకో వస్తే జుట్టు పట్టుకున్నాడు ఎగిరి స్వామివారు. రూపం చిన్నది గాని స్వామి సర్వేశ్వరుడాయ. ఎలా పట్టారు? ఒడిచి పట్టారు. సర్పాన్ని గరుత్మంతుడు పట్టినట్టు పట్టారు. ఆ సర్పం పట్టి గరుత్మంతుడు పడితే ఇక పట్టు వదిలించుకునేది లేదు.